ఒక పెద్ద సమస్య మన ముందు గోడలా నిలబడినప్పుడు చాలామంది ఏం చేస్తారు? తలతో ఆ గోడను పదే పదే కొడుతూ ఉంటారు. కాని కొందరు మాత్రం ఆ గోడలోనే ఎక్కడో ఒక తలుపు దాగి ఉందని వెతుకుతారు. ఈరోజు మనం ఆ తలుపును వెతకడం ఎలాగో తెలుసుకుందాం. ఇది జపనీస్ వ్యూహాత్మక ఆలోచనా విధానం గురించి. ఇది ఖండబలం కాదు, మెదడుకు పదును పెట్టే విషయం. మిస్టర్ స్ట్రాటజీ అని పిలువబడే కెనిచి ఓహ్మే ఆలోచనల ఆధారంగా మనం ఈరోజు లోతుగా మాట్లాడుకుందాం. ఆయన ఏమంటారంటే, స్ట్రాటజిక్ థింకింగ్ అనేది పుట్టుకతో వచ్చే టాలెంట్ కాదట. అదొక కండరం లాంటిది. మనం సరైన ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. మీరు చెప్పింది చాలా నిజం. మన చదువులన్నీ మనకు అనాలిసిస్ అంటే విశ్లేషణను నేర్పుతాయి. ఒక సమస్యను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి చూడటం. కాని సింథసిస్ అంటే సంశ్లేషణను నేర్పవు. ఆ విడివిడి ముక్కలను కలిపి ఒక కొత్త, శక్తివంతమైన చిత్రాన్ని ఎలా రూపొందించాలో మనకు తెలియదు. ఈరోజు మన చర్చలో 3Cలు లాంటి ప్రాథమిక ఫ్రేమ్వర్కుల నుండి మొదలుపెట్టి అసలైన సమస్యను ఎలా కనుక్కోవాలి, మన మెదడులోని పాత ఆలోచనలను ఎలా బద్దలు కొట్టాలి, చివరికి ఈ వ్యాపార సూత్రాలు మన కెరియర్కు, మన వ్యక్తిగత జీవితానికి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. విశ్లేషణ, సంశ్లేషణ ఈ రెండిటి మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక సాధారణ మెకానిక్ కార్ ఇంజిన్లోని ప్రతి భాగాన్ని విడదీసి దాని పేరు చెప్పగలడు. ఇది విశ్లేషణ. అవును. కాని ఒక మాస్టర్ మెకానిక్ ఆ భాగాలన్నింటినీ తిరిగి జోడించి ఇంజిన్ను మునుపటి కంటే ఇంకా పవర్ఫుల్గా, స్మూత్గా తయారు చేయగలడు. అది సంశ్లేషణ. కరెక్ట్. వ్యూహాత్మక ఆలోచన యొక్క గుండె అదే. అంటే ఒక వ్యూహకర్త ప్రస్తుతం ఏముంది అనే ప్రపంచంలో బతకడు, భవిష్యత్తులో ఏముండొచ్చు అనే ప్రపంచంలో జీవిస్తాడు. సరిగ్గా. ఈ ఆలోచనా విధానానికి పునాది వేయడానికి ఓహ్మే ఇచ్చిన అత్యంత శక్తివంతమైన సాధనం ద స్ట్రాటజిక్ ట్రయాంగిల్ లేదా 3Cలు అంటారు కదా. అవును, అవే 3Cలు. ఏ రంగంలోనైనా, ఏ సవాలులోనైనా ఒక మంచి వ్యూహాన్ని రూపొందించాలంటే ఈ 3 మూల స్తంభాలపై దృష్టి పెట్టాలి. మొదటి సి కస్టమర్. వాళ్ల అవసరాలు, కోరికలు ఏమిటి? మనమనుకుంటున్నది కాదు, వాళ్లు నిజంగా ఏం కోరుకుంటున్నారు. రెండో సి పోటీదారులు, కాంపిటిటర్స్. వాళ్ల బలాలు, బలహీనతలు ఏంటి? వాళ్లు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయడంలో విఫలమవుతున్నాం. ఇక మూడో సి కంపెనీ, అంటే మనకున్న బలాలు, వనరులు, ప్రత్యేకత ఏమిటి? ఈ 3Cల ఫ్రేమ్వర్క్ను మనం ఈ రోజుల్లో చూసే ఒక యూట్యూబర్కు ఎలా అన్వయించవచ్చు? ఉదాహరణకు, వాళ్ళ ప్రేక్షకులు కస్టమర్ అవుతారా? అద్భుతమైన ప్రశ్న. అవును, ఖచ్చితంగా. ఒక యూట్యూబర్కు కస్టమర్ అంటే వారి ప్రేక్షకులు. వారికి ఎలాంటి వీడియోలు నొచ్చుతున్నాయి? ఎడ్యుకేషనలా? ఎంటర్టైన్మెంటా? వాళ్ళ కామెంట్స్ ఏం చెప్తున్నాయి? ఇక పోటీదారులు అంటే ఇతర యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళ కంటెంట్ ఎలా ఉంది? వాళ్ళు ఏ టాపిక్స్ను వదిలేస్తున్నారు? ఆ ఖాళీని మనం పూరించగలమా? చివరగా కంపెనీ అంటే ఆ యూట్యూబర్ స్వయంగా. తన బలమేంటి? తను బాగా రీసెర్చ్ చేయగలడా? లేదా కెమెరా ముందు బాగా మాట్లాడగలడా? ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసినప్పుడే ఆ ఛానల్ విజయవంతమవుతుంది. అంటే ఈ మూడింటి మధ్య ఒక స్వీట్ స్పాట్ వెతకాలన్నమాట. అవును. దానికి నేను ఇంకో కోణం జోడిస్తాను. ఆ స్వీట్ స్పాట్ను వెతకడం ఒక ఎత్తైతే, అది నిరంతరం మారుతూ ఉంటుందని గ్రహించడం మరో ఎత్తు. ఈరోజు మీ ప్రేక్షకులకు నచ్చింది రేపు నచ్చకపోవచ్చు. ఒక కొత్త పోటీదారుడు రాత్రికి రాత్రే మీ వ్యూహాన్ని దెబ్బతీయచ్చు. అందుకే ఇది ఒక్కసారి చేసే పని కాదు, నిరంతరం చేయాల్సిన వ్యాయామం. అవును. ఈ ఫ్రేమ్వర్క్ మన ఆలోచనకు ఒక నిర్మాణమిస్తుంది, గందరగోళంలో కూడా స్పష్టతనందిస్తుంది. ఓకే, మన ఆలోచనకు ఒక నిర్మాణం వచ్చింది. కాని మనం తరచుగా తప్పుడు సమస్యలను పరిష్కరించడంలోనే మన శక్తిని వృధా చేస్తుంటాం కదా. ఒక గొప్ప వ్యూహకర్త పరిష్కారం వెతకడానికి ముందు సరైన సమస్యను కనుగొనడంలో ఎక్కువ సమయం గడుపుతాడని అంటారు. నిజం. ఉదాహరణకు, మన అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి అనేది ఒక సాధారణ ప్రశ్న. ఇది మనల్ని లోపలికి చూసేలా చేస్తుంది, మన తప్పుల వైపు వేలెత్తి చూపుతుంది. కాని ఓమే ప్రకారం సరైన ప్రశ్న, మన కస్టమర్ల అవసరాలు ఎలా మారుతున్నాయి, వాటిని మనం ఎందుకు అందుకోలేకపోతున్నాం అని ఉండాలి. ఓ, చూశారా? ఒక్కసారి ప్రశ్న మారగానే మన దృష్టి మొత్తం కంపెనీ నుండి కస్టమర్ వైపుకు మారింది. ఇది బయటకు చూసేలా చేస్తోంది. కరెక్ట్. దీనికేదన్నా టెక్నిక్ ఉందా సమస్య యొక్క మూలాన్ని కనుక్కోవడానికి? ఉంది. దాన్ని వైవై అనాలిసిస్ అంటారు. వైవై అనాలిసిస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఏ సమస్యకైనా కనీసం 5 సార్లు ఎందుకు అని ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు, అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకు? మా పోటీదారు తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఎందుకు? వాళ్ల తయారీ ఖర్చు తక్కువ. ఎందుకు? వాళ్ల ఫ్యాక్టరీలో కొత్త టెక్నాలజీ ఉంది. ఎందుకు? వాళ్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టారు. ఎందుకు? వాళ్ల మేనేజ్మెంటుకు భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టి ఉంది. వావ్!
చూసారా, అమ్మకాలు తక్కువ అనే సమస్యతో మొదలుపెడితే మన మేనేజ్మెంట్కు లాంగ్ టర్మ్ విజన్ లేదు అనే మూల కారణం దగ్గర తేలింది. హా, ఇది బాగుంది. నేనొకసారి నా కారు స్టార్ట్ అవ్వకపోతే తెలియకుండానే ఈ పద్ధతిని వాడాను. ఐదో ఎందుకోకొచ్చేసరికి తెలిసింది అసలు సమస్య ఇంజిన్లో కాదు, నేను తప్పు కీ వాడుతున్నానని. కొన్నిసార్లు మూల కారణమంతా సిల్లిగా ఉంటుంది. ఖచ్చితంగా. ఈ ప్రక్రియ మన మెదడులోని బద్ధకాన్ని లేదా మానసిక దృఢత్వం అంటారు కదా, మెంటల్ రిజిడిటీ, దాన్ని సవాలు చేస్తుంది. మన మెదడుకు ఎప్పుడూ పాత, తెలిసిన దారుల్లోనే ప్రయాణించడం ఇష్టం. అవును, కొత్తగా ఆలోచించాలంటే దానికి కష్టం. దీనికి సూట్కేస్ ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది. దశాబ్దాల పాటు ప్రజలు బరువైన సూట్కేసులను మోస్తూనే ఉన్నారు. సూట్కేసంటే మోయాలి అనేదొక స్థిరపడిన భావన, ఒక మానసిక అడ్డంకి. నిజమే. కాని ఎవరో ఒకరు పిల్లవాడిలా ఆలోచించి అసలు మనం వీటినెందుకు మోయాలి, లాగకూడదా అని ప్రశ్నించారు. ఆ ఒక్క ప్రశ్న చక్రాల సూట్కేసుల ఆవిష్కరణకు దారితీసి మొత్తం ప్రయాణ పరిశ్రమనే మార్చేసింది. ఆ ప్రశ్న ఒక పెద్ద మానసిక అవరోధాన్ని బద్దలు కొట్టింది. మీరు చెప్పింది నిజమే. కాని దానిలో ఒక సవాలు కూడా ఉంది. మన అంచనాలను మనం సవాలు చేసుకోవాలి. ఇది ఎప్పుడో ఇలాగే జరుగుతుంది లేదా ఇంతకంటే మంచి మార్గం లేదు అని మనకు అనిపించినప్పుడు అక్కడే ఆగి అని ఎవరు చెప్పారు, దీనికి పూర్తిగా వ్యతిరేకంగా చేస్తే ఏమవుతుంది అని ప్రశ్నించుకోవాలి. ఇది అసౌకర్యంగా ఉంటుంది. అవును, మన మెదడును బాగా శ్రమ పెట్టేలా చేస్తుంది. కానీ అసలైన సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలు ఎప్పుడూ ఈ అసౌకర్య మండలం నుండే పుడతాయి. మనం సూట్కేసులు మోయాలని ఎలాగైతే ఒక అపోహలో బతికామో, అలాగే పోటీలో అందర్నీ ఓడించాలని, అన్నింటిలో బెస్ట్గా ఉండాలని కూడా అనుకుంటాం. కాని అది నిజంగా అవసరమా? ఇది మనల్ని సాపేక్ష ఆధిక్యత, రిలేటివ్ సుపీరియారిటీ అనే మరో ఆసక్తికరమైన ఆలోచనకు తీసుకొస్తుంది. అవును, ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ఓహ్మే ఏమంటారంటే, మీరు అన్ని విషయాల్లోనూ మీ పోటీదారు కంటే గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు. మీ కస్టమర్కు అత్యంత ముఖ్యమైన ఒక్క విషయంలో మీరు వాళ్లకంటే కొంచెం మెరుగ్గా ఉంటే చాలు. ఇది ఆల్రౌండర్ అవ్వడం గురించి కాదు, ఒక స్పెషలిస్ట్ అవ్వడం గురించి. ఉదాహరణకు, ఒక రెస్టారెంట్ ఉంది, అది 100 రకాల వంటకాలు చేస్తుంది. అన్నీ పర్వాలేదనిపిస్తాయి. దాని పక్కనే ఇంకో రెస్టారెంట్ ఉంది, అది కేవలం 5 రకాల బిర్యానీలు మాత్రమే చేస్తుంది. కానీ ఆ నగరంలోనే అత్యుత్తమ బిర్యానీ వాళ్లదే. అంతే, రెండో రెస్టారెంట్ సాపేక్ష ఆధిక్యతను ఉపయోగిస్తోంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం కేవలం స్పెషలైజ్ అవ్వడమే కాదు, ఈ రోజుల్లో మార్కెట్ కూడా స్పెషలిస్ట్లనే కోరుకుంటోందని గ్రహించడం. అనంతమైన ఆప్షన్స్ ఉన్న ప్రపంచంలో కస్టమర్లు అన్నీ బాగా చేసేవాళ్ల కోసం వెతకరు. కాదు, ఒక పనిని అద్భుతంగా చేసేవాళ్ల కోసం వెతుకుతారు. మంచి మల్టీ క్విజిన్ రెస్టారెంట్ కంటే బెస్ట్ బిర్యానీ ప్లేస్ అనేది చాలా శక్తివంతమైన మార్కెట్ పొజిషన్. పర్ఫెక్ట్ ఉదాహరణ. పోటీలో మన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఓమే ప్రాథమికంగా 4 మార్గాలున్నాయని చెప్పారు. ప్రతి మంచి వ్యూహం ఈ 4ంటిలో ఒకటి లేదా వాటి కలయికపై ఆధారపడి ఉంటుంది. 1. వనరులను పునర్పంపిణీ చేయడం. అంటే తక్కువ లాభం వచ్చే వాటి నుండి మీ సమయం, డబ్బు, టాలెంట్ను తీసి ఎక్కువ లాభం వచ్చే వాటిపై కేంద్రీకరించడం. ఒక కంపెనీ తన పాత ప్రాడక్ట్ మీద మార్కెటింగ్ బడ్జెట్ తగ్గించి కొత్తగా వస్తున్న ప్రాడక్ట్ మీద పెట్టడం లాంటిది. 2. సాపేక్ష ఆధిక్యతపై దృష్టి పెట్టడం, మనమిప్పుడే చర్చించుకున్న బిర్యానీ ఉదాహరణలాగా. 3. కీలకమైన సమస్యను ఉపయోగించుకోవడం, అంటే ఆటను మార్చేయగల ఒక్క సమస్యను కనుగొని దానిపై మీ పూర్తి శక్తిని కేంద్రీకరించడం. ఓకే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యూజర్లందరూ ఎక్కువగా ఫిర్యాదు చేసే ఒక్క బగ్గులు ఫిక్స్ చేయడం మీద మొత్తం టీంను పెడితే కస్టమర్ లాయల్టీ అమాంతం పెరుగుతుంది. ఇక 4. వ్యూహాత్మక స్వేచ్ఛను సృష్టించడం, అంటే మీ పోటీదారు ఊహించని, వాళ్లు ప్రతిస్పందించక తప్పని ఒక కొత్త ఎత్తుగడ వెయ్యడం. యాపిల్ ఐప్యాడ్ని సృష్టించినప్పుడు అదే చేసింది కదా? ఖచ్చితంగా. సోనీ వాక్మ్యాన్ వ్యాపార నమూనాను ఒక్క దెబ్బతో అసంబద్ధంగా మార్చేసింది. అప్పుడు సోనీ యాపిల్ ఆడుతున్న ఆటను ఆడాల్సి వచ్చింది. వావ్! ఇవన్నీ ఆచరించాలంటే ఒక ప్రత్యేకమైన మనస్తత్వం కావాలి కదా? ఒక సాధారణ మేనేజర్కు ఒక వ్యూహకర్తకు మధ్య తేడా ఇదేనేమో. అవును, ఓహ్మి ప్రకారం ఒక వ్యూహకర్తకు 3 ముఖ్యమైన లక్షణాలుంటాయి. మొదటిది, ఒక 5ఏళ్ల పిల్లవాడిలాంటి జిజ్ఞాస. దేన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించకుండా నిరంతరం ఎందుకు అని ప్రశ్నించడం. రెండవది వశ్యత అనుకుంటా, ఫ్లెక్సిబిలిటీ. అంటే నీటిలా ఏ ఆకారాన్నైనా తీసుకోగలగడం, ఏ ఒక్క ఆలోచనకు, ప్రణాళికకు గుడ్డిగా కట్టుబడి ఉండకపోవడం. దీనికి కొడాకొక విషాదకరమైన ఉదాహరణ. వాళ్లే డిజిటల్ కెమెరాను కనిపెట్టారు, కాని వాళ్ల పాత ఫిల్మ్ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉండటంతో దానికతుక్కుపోయారు. సరిగ్గా ఇక్కడే విజయపు శాపం పనిచేస్తుంది.
కర్స్ ఆఫ్ సక్సెస్ అంటారు. కొడాక్ లాంటి విజయవంతమైన కంపెనీలకు ఫ్లెక్సిబుల్గా ఉండటం ఎందుకు కష్టమంటే, వాళ్ల ప్రస్తుత విజయం ఒకప్పటి వ్యూహం వల్లే వచ్చింది. ఆ పాత వ్యూహాన్ని వదిలేయడమంటే తమ గుర్తింపునే వదిలేయడమని భయపడతారు. కొత్తది విఫలమైతే ఉన్నది కూడా పోతుందని భయం. ఆ దృఢత్వమే వాళ్ల పతనానికి కారణమైంది. ఇక మూడవ అతి ముఖ్యమైన లక్షణం గెలవాలనే అంతులేని ఆకలి. ఒక వ్యూహకర్తకు ఇది కేవలం ఒక మేధోపరమైన వ్యాయామం కాదు, ఇది గెలవాల్సిన ఆట. ఈ గెలవాలనే తపనే అతని మరింత సృజనాత్మకంగా, మరింత ధైర్యంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఈ సూత్రాలన్నీ వింటుంటే ఇవి కేవలం బిలియన్ డాలర్ కంపెనీలకే కాదు, మనలాంటి సాధారణ వ్యక్తుల కెరియర్కు, సంబంధాలకు కూడా వర్తిస్తాయనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది వ్యాపారం దాటిన జ్ఞానం. ఉదాహరణకు, మన కెరీర్ను ఒక చిన్న వ్యాపారంలా చూడవచ్చు. మన బాస్ లేదా మనం పనిచేసే పరిశ్రమ మన కస్టమర్స్. వాళ్లకు మన నుండి ఏం కావాలి? మన సహోద్యోగులు మన పోటీదారులు. వాళ్లకంటే మనం ఏ విషయంలో భిన్నంగా ఉన్నాం? మనమే కంపెనీ. మన నైపుణ్యాలు, మన బలహీనతలు ఏమిటి? అంటే 3Cల నమూనా మన కెరియర్ ప్లాన్ చేయడానికి కూడా అద్భుతంగా సహాయపడుతోంది. అవును. మనం ఏ రంగంలో సాపేక్ష ఆధిక్యతను సాధించగలం? ఏ ఒక్క నైపుణ్యం మనల్ని మిగతా వాళ్ల నుండి వేరుచేస్తుంది? ఒక భాగస్వామితో కష్టమైన చర్చలో ఉన్నప్పుడు కూడా ఇది ఒక వ్యూహాత్మక పరిస్థితే కదా. 5 ఎందుకులు పద్ధతిని వాడితే సమస్య యొక్క మూలాన్ని కనుగొనవచ్చేమో. పైకి కనిపించే కోపం వెనుక ఉన్న అసలైన కారణాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది గొడవను అర్థవంతమైన చర్చగా మార్చగలదు. నిజం. అంతిమంగా వ్యూహమనేది ఒక కఠినమైన, మార్చలేని ప్రణాళిక కాదు. అదొక సృజనాత్మక కళ. ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఒక వ్యూహకర్త జాజ్ సంగీతకారుడిలా మెరుగుపరచడం నేర్చుకోవాలి, ఇంప్రొవైజ్ చేయడం. నిజమైన అంతర్దృష్టులు పొడి విశ్లేషణ నుండి రావు. అవి అంతర్దృష్టి, ఇంట్యూషన్ మరియు సంశ్లేషణ నుండి వస్తాయి. విశ్లేషణ అవసరమే, కాని అది కేవలం ముడిసరుకు మాత్రమే. అవును. ఆ విడివిడి భాగాలను కలిపి ఒక కథను చెప్పగలగాలి. ఒక డిటెక్టివ్ నేరస్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆధారాలందరికీ కనిపిస్తాయి. పగిలిన గాజు, నేలమీద కాలిగుర్తులు, పడి ఉన్న వస్తువులు. కాని శిక్షణ పొందిన డిటెక్టివ్ మనస్సు మాత్రమే ఆ ఆధారాలన్నింటినీ కలిపి అక్కడ ఏం జరిగుంటుంది అనే ఒక కథను రూపొందించగలదు. వావ్, మంచి పోలిక. వ్యూహకర్త కూడా వాస్తవికతకు అటువంటి డిటెక్టివ్ లాంటివాడు. అందరూ చూస్తున్న డేటాలోనే ఇతరులు చూడలేని నమూనాలను, కనెక్షన్లను అతను గుర్తిస్తాడు. దీనికి నేనింకో విషయం జోదిస్తాను. సమయం, టైమింగ్. ఇది వ్యూహంలో అత్యంత కీలకమైన కాని తక్కువగా చర్చించబడిన అంశం. ఒక అద్భుతమైన వ్యూహం తప్పుడు సమయంలో అమలు చేస్తే అది ఘోరమైన విపత్తుగా మారుతుంది. ఉదాహరణకు 1990ల చివర్లో ఆన్లైన్ ద్వారా కిరాణా సరుకులు డెలివరీ చేసే కంపెనీలో అమెరికాలో పుట్టుకొచ్చాయి. ఆలోచన అద్భుతమే, కాని అది కాలం కంటే చాలా ముందుంది. అప్పట్లో ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా ఉండేది. ప్రజలకు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ వాడాలంటే భయం. అవును, ఆ కంపెనీలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. కాని 20 ఏళ్ల తర్వాత అదే ఆలోచన బిలియన్ డాలర్ల పరిశ్రమగా మారింది. ఒక వ్యూహకర్త సర్ఫర్ లాంటివాడు. అతను అలలను సృష్టించడు. సరైన అల ఎప్పుడు వస్తుందో గమనించి దానికోసం వేచి ఉండి వచ్చినప్పుడు దాన్ని నడపడానికి సిద్ధంగా ఉంటాడు. సహనం కూడా వ్యూహంలో ఒక భాగమే. అంతిమంగా వ్యూహాత్మక ఆలోచన అనేది ప్రపంచాన్ని చూడటానికి మనకు లభించిన ఒక కొత్త కళ్లజోడులాంటిది. ఇది సవాళ్లను అవకాశాలుగా, సమస్యలను పరిష్కరించాల్సిన పజిల్స్గా చూసేలా చేస్తోంది. ఇది కేవలం పరిస్థితులకు ప్రతిస్పందించడం నుండి పరిస్థితులను సృష్టించడం వైపు మనల్ని నడిపిస్తుంది. బాధితుడి స్థానం నుండి ఆటగాడి స్థానానికి మారుస్తుంది. వెళ్లే ముందు ఒక ఆలోచనతో ముగిద్దాం. అపరిమితమైన వనరులు అంటే బోలెడంత డబ్బు, సమయం ఉంటే విజయం సులభమని మనం తరచుగా అనుకుంటాం. కాని ఓమే వాదన ప్రకారం పరిమితులే, కన్స్ట్రెయిన్స్, సృజనాత్మకతకు అసవలైన తల్లిలాంటివి. ఇది ఆసక్తికరంగా ఉంది. 1970లలో చమురు సంక్షోభం వచ్చినప్పుడు పెద్ద V8 ఇంజిన్లను తయారు చేసే సాంకేతికత జాపనీస్ కార్ల కంపెనీల దగ్గర లేదు. అది వాళ్లకో పరిమితి. కాని అదే పరిమితి వారిని చిన్న, ఇంధన సమర్థవంతమైన ఇంజిన్లను తయారు చేయడానికి ప్రేరేపించింది. చివరికి అదే వారి అతిపెద్ద బలంగా మారింది. దీనిబట్టి మనం ఆలోచిస్తే, ఒకవేళ మన జీవితంలో మనల్ని ఆపుతున్న అతిపెద్ద పరిమితి వనరుల కొరత కాకుండా సరైన పరిమితులు లేకపోవడమే అయితే, ఒక అద్భుతమైన పరిష్కారాన్ని మన నుండి బలవంతంగా రాబట్టడానికి మన ప్రస్తుత పరిస్థితికి మనం ఏ అవసరమైన పరిమితిని కృత్రిమంగా జోడించుకోవచ్చు.